ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాలో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంఖ్యతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటద్దు. అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు ఇదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష. నెయ్యి కల్తీని 2022లో నిర్ధారించిన సిఎఫ్టీఆర్ కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని వైవి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ నీచాతి నీచ పత్రిక చెప్పేటటువంటిది ఏంటంటే, మీరందరూ గత 5 ఏళ్ల నుంచి పంది కొవ్వు తిన్నారు, ఆవు కొవ్వు తిన్నారు, చేప కొవ్వు తిన్నారు అని ఎన్డీడీబీ నివేదికలో వీళ్ళు గుజరాత్ తీసుకొస్తే, ఆ గుజరాత్ దాంట్లో మా దగ్గర మిగతా టెస్టులు చేయడానికి తగినటువంటి మెటీరియల్ లేదు అని చెప్తే, దాన్ని సిబిఐ ఏం చేసింది, హర్యానాలో ఉన్నటువంటి అత్యున్నత ల్యాబ్కి, భారతదేశంలోనే టాప్ 3లో ఉన్నటువంటి ల్యాబ్ పంపించి ఏమీ లేదని తేల్చింది. అది తేల్చిందని ఏమీ లేదని తేల్చింది తీసేసి, ఏదో ఉంది కానీ మాకు సరిగ్గా పరీక్ష చేయడం మాకు చేత కాదు అని చెప్పిన ల్యాబ్ రిపోర్టుతోనే రాస్తూ వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారా? చివరికి సిబిఐఏ సిట్టే లేదని తేల్చినా సరే పాత నివేదికలో ఉందని రాశారు. అది కూడా మాకు నచ్చిన వాళ్ళు, వాళ్ళకేదో మేము ఫేవర్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మాకు కావాల్సిన విధంగా రాసిచ్చారు కాబట్టి అదే చెయ్యాలనుకుంటారా అంటే వాళ్ళు అలాగే చెయ్యాలనుకుంటున్నారు. దేవుడితో, దేవుడి సెంటిమెంట్తో ఆటలాడడం, చివరికి ఒకనాడు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన ఇస్లామిక్ రాజులు కూడా చెయ్యని ఘాతుకం ఇప్పుడు హిందువులైనటువంటి నాయకులు చేస్తున్నటువంటిది. దేవదేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నటువంటి ఈ నీచాతి నీచమైనటువంటి వ్యవహారం ఎక్కడి దాకా తీసుకెళ్తారో అర్థం కాదు. లేకపోతే భూమా